వరుడు వధువు అనే రెండు శబ్దాలు కూడా మహా ఆనందంగా ఉంటాయి. బంగారం నీటితో కన్యాదానం చేయాలి. పెళ్లి కూతుర్ని చేస్తేనో పెళ్లి కొడుకుని చేస్తేనో మాత్రమే ఈ బొట్టు పెట్టాలి. కానీ శుభమస్తు. వివాహం విశేషముగా వహించేది వరుడు ఎన్నుకోబడిన వాడు, వధువు ఎన్నుకోబడిన స్త్రీ. ఏమండి, ఎవరికైనా కూడా గమనిస్తే వాళ్ళ పేరు అచ్చులో చూచుకునేటటువంటి అదృష్టం ఒక్కసారి తప్పకుండా లభిస్తుంది. వివాహం అయితే చాలు, పెళ్లి పత్రిక పైన పేరు తప్పకుండా ప్రచురింపబడుతుంది. నా పేరు గల అమ్మాయే కావాలి, అలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని ఒక మహానుభావుడు వెతికి అలాంటి అమ్మాయినే దొరికించుకుని పెళ్లి చేసుకున్నాడు. అతగాడి పేరు జగత్కారుడు, ఆ అమ్మాయి పేరు జగత్కారి. మానసాదేవి కథలో ఇలా మనం తలుచుకుంటూ ఉంటాం. ఏం చూసినా వరుడు వధువు అనే రెండు శబ్దాలు కూడా మహా ఆనందంగా ఉంటాయి. ఎవరికైనా కూడా నేను కూడా వరుణ్ణి అయిపోతే బాగుండు, నాకు కూడా ఒక వధువు ఎక్కడైనా దొరుకుతుందా, నా తర్వాత పుట్టే ఉంటుంది, ఎక్కడో వెతకాలి అనే ఆలోచనలో అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. అమ్మాయిలు కూడా నాకంటే ముందు ఎక్కడో పుట్టే ఉంటాడు, మంచి డ్రైవర్ నాకు దొరుకుతాడు కదా అని అమ్మాయిలు వెతుకుతూ ఉంటారు. ఎలా చూసినా పోలీసు దొంగ ఆటలాగా అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి వెతుకుతూ ఉంటారు, ఎక్కడో కూడా కలుసుకుంటారు. ఆ కలుసుకునే సందర్భంలో ఈవిడే అమ్మాయి ఇతగాడే అబ్బాయి అని ఆ పెళ్లి మంటపంలో గుర్తించడానికై ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉంటుంది. ఆ అలంకారం పెళ్లి బొట్టు. పెళ్లి బొట్టు ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టకూడదు. తులసి కోటకి పెడతాం, ప్రధాన ద్వారానికి పెడతాం, గుమ్మానికి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండేటటువంటి ఆ బాజు బందుల పైన వి అనే అక్షరానికి ఇరువైపులా కాసింత ఇలా కొండీల్లాగా తగిలించేస్తే అది కళ్యాణం బొట్టు అవుతుంది. ఆ పైన మరొక దోసపండు గింజలాగానో మరో విధంగానో పొడవుగా ఉండేటటువంటి బొట్టు పెడితే ఇది కళ్యాణం బొట్టు అవుతుంది. పెళ్లి కూతుర్ని చేస్తేనో పెళ్లి కొడుకుని చేస్తేనో మాత్రమే ఈ బొట్టు పెట్టాలి. కానీ తోచకపోతేనో, ఆకర్షణీయంగా ఉంటుంది అంటేనో, సరదాగానో, ఇంకేవో కారణాల చేతనో, కాలేజీలో ఏవో కళాశాలలో ఏవో కాంపిటీషన్స్ అవుతానో, లేదా ఫ్యాషన్ డ్రెస్సెస్ అంటూనో, అలాంటి సందర్భాలలో ఇలా పెళ్లి బొట్టు పెట్టకూడదు, ఎగతాళి చేయకూడదు, తమాషాగా పెట్టుకోకూడదు. ఏమిటి ఈ కళ్యాణం బొట్టుకి ఇంత ప్రత్యేకత? కళ్యాణం బొట్టు పెట్టడంలో ప్రత్యేకత ఏమైనా ఉందా? అలాగే కళ్యాణం బొట్టుతో పాటుగా కళ్యాణం ఉంగరం అంటారు, బటువు ఉంగరం, అది కూడా ఒకటి ప్రత్యేకంగా పెడతారు. ఏమిటి ప్రత్యేకత? అది కూడా సుమారుగా చూడడానికి ఈ పెళ్లి బొట్టులాగానే ఉంటుంది. యు ఆకారంలో ఉండేటటువంటిది పానవట్టానికి, శివస్వరూపానికి, పార్వతీదేవికి ప్రతీక. అలాగే పైన ఉండేటటువంటి ఆ దోస పలుకులాగా ఉండే బొట్టు శివస్వరూపానికి ప్రతీక. క్రింద ఉండే ఆ యు లేక వి రూపంలో ఉండేటటువంటి స్వరూపం శివ, అమ్మవారికి ప్రతీక అయితే, ఆ పైన ఉండేటటువంటి దోస పలుకు రూపంలో ఉండే నిలువైన బొట్టు శివ, ఈశ్వరుడికి ప్రతీక. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఈ కళ్యాణం బొట్టును వివాహంలో మాత్రమే పెట్టుకోవాలి. అలాగే కళ్యాణానికి సంబంధించిన మరి ఒక అందమైనటువంటి ఆభరణం అంగుళీయకం బటువు. సాలంకృతం, అలంకరణ చేసిన అమ్మాయిని కళ్యాణం బొట్టు ఉండాలి. సువర్ణ సహిత ఉంగరం పెట్టాలి. సహిరణ్యోదక, ఆ చెంబులో బంగారం వెయ్యాలి, బంగారం నీటితో కన్యాదానం చేయాలి. సాలంకృత, సహిరణ్యోదక, కన్యాదానం, అంకరిష్యే, ఇలాంటి మాటలన్నీ కూడా చెబుతూ కన్యాదానం చేస్తూ ఉంటారు సంప్రదాయంలో. వివాహంలో వధూవరులు ఇలా మనం చూస్తూ ఉంటాం. కన్యాదాత ఈ సంస్కారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో ఈ బటువు అనేది మన దేహంలో ఉండేటటువంటి అతి పొడవైనటువంటి వేగినస్ అనేటటువంటి నాడిని నొక్కి పెడుతుంది. ఏ మతంలో చూసినా ఉంగరం వేలికే ఉంగరం, దాన్నే మనం మ్యారేజ్ రింగు అంటూ ఉంటాం. ఎంగేజ్మెంట్ రింగు, మ్యారేజ్ రింగు, సఫరింగు, ఏ పేరు చెప్పినా ఇలా చూసినా ఈ వేలికి ఉంగరం ఉంది, అది కళ్యాణం ఉంగరం. ఏమిటి ప్రత్యేకత? అమ్మాయికే పెట్టాలి. మళ్ళీ అబ్బాయికి మామూలుగా ఉండేటటువంటి బటువు ఏ రత్నాలు లేకుండా
ఊరికే తీగలాగా ఉండేటటువంటి కనీసంగా 3 వరుసలుగా ఉండేటటువంటి అంగుళీకాన్ని అబ్బాయి కుడివేలికి ధరింపజేసి ఆ పిదప ఈ కళ్యాణ ఉంగరాన్ని అమ్మాయి చేతికి అబ్బాయి ధరింపజేస్తాడు. అలా వేలికి ఉంగరం పెట్టేసిన పిదప ఆ ఉంగరానికి ఒక దారం కట్టి ఆ దారాన్ని గాజుకి కూడా ముడివేస్తారు, ఉంగరం పడిపోకుండా. సంప్రదాయంలో అది ఒక ఆచారంలాగా ఏర్పడింది. ఉంగరం జారి పడిపోకుండా ఉంగరానికి దారం ముడివేసి ఆ దారం యొక్క రెండవ చివరను చేతికి ధరింపజేసేటటువంటి గాజులకు కలిపి ముడివేస్తారు. ఆ ఉంగరం పడిపోకుండా భద్రత కోసం తీసుకున్న చర్య ఒక సంప్రదాయంగా మారిపోయింది. పూర్వకాలంలో అష్టవశాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ 8 ఏళ్ల కంటే పూర్వ వివాహాలు జరిపేవారు కాబట్టి చిన్నపిల్లలు ఆటల్లో అలా పడిపోతుంది, జారిపోతుంది, పడిపోతుంది, ఉరిగిపోతుంది ఇలాంటి భయాలతో ఉంగరానికి దారం కట్టేసేసి గాజు కట్టేసేవాళ్ళు కానండి. ఈనాటి కాలంలో అది ఒక ఆచారంగా మారిపోయింది. ఎందుకు ఇలాగా? అమ్మాయి యోగ్యతతో గృహణీత ధర్మాన్ని స్వీకరించే నిమిత్తమై, సత్సంతానాన్ని పొందే నిమిత్తమై దేహంలో ఉండేటటువంటి పునరుత్పాదక వ్యవస్థనంతా కూడా ఉద్దీపనం చేసే విధంగా ఉండేటటువంటి ఆభరణమే ఈ ఉంగరం. పునరుత్పత్తి వ్యవస్థని ఉద్దీపనం చేసేటటువంటి నాడీ మండల వ్యవస్థ కేంద్రీకృత బిందువు ఈ వేలికి సంబంధించినదిగా ఉంటుంది. రెండవది అనామిక. అలాగే కాలిలో కూడా బొటనవేలు పక్కన ఉండేటటువంటి రెండవ వేలు, ఆ వేలికే మెట్టెలని ధరింపజేస్తారు. పునరుత్పత్తి జీవన వ్యవస్థ అంతా కూడా ఉత్తేజితమై వంశాభివృద్ధికరంగా ఆ ఇంటికి క్షేమం కలిగించే విధంగా గృహణీత్వ పదాన్ని నిర్వహించే విధంగా ఉండాలి అనేటటువంటి శాస్త్రీయ కోణాలన్నీ కూడా అంతర్గర్భితంగా పెట్టుకున్న ఈ ఆచారం నేటి కాలంలో ఒక ఆభరణంగా మారిపోయింది. కించిత్తు బాధాకరమైన విషయమే కానీ అంగుళీయకాలలో ఎన్ని మనం పెట్టుకున్నా చూపుడు వేలికి కానీ, మధ్య వేలికి కానీ, చిటికెన వేలికి కానీ వివాహం ఆలస్యమవుతున్నది, ఆ దోషం తొలగించుకోవడం కోసం నక్షత్రాలకు, గ్రహాలకు, జాతకాలకు సంబంధించిన అనేక రకాల రత్నాలు ఎన్ని పెట్టుకున్నా కూడా అన్నింటికెల్లా కూడా శిఖరాజమానమైనటువంటి ప్రధాన పొంకు అంటారు దాన్ని, ప్రధాన ఉంగరం. ఆ ఉంగరాన్ని మట్టుకు పెళ్లిలోనే పెట్టుకోవాలి. వి అనేటటువంటి రూపంలో ఆ అంగుళీక ఉంటుంది. ఇరువైపులా కూడా వి, ఇటువైపు చూచినా అలాగే ఇలా పక్కనలో చూసినా కూడా వి అనే రూపంలో ఉండేటటువంటి ఆ ప్రధాన పొంకు అమ్మాయికి మాత్రమే. అంతరార్థం ఏమిటి? అందులో ఉండే ఆ అంతరార్థం ఏమిటి అంటే ఆ అమ్మాయి చక్కటి సంతానం కలిగి వంశాభివృద్ధిని కలిగించేదిగా, కుటుంబానికి క్షేమం కలిగించేదిగా ఉండాలి అనేటటువంటి ఆలోచన, ఆ కారణానికి మూలమైనటువంటి నాడీ మండల వ్యవస్థను ఉద్దీపనం చేయడం, ఇది శాస్త్రీయ కోణం. ఆచారంగా ఇలా ఏర్పడింది. అలాగే ఏవైనా వ్రతాలు, పూజలు, నోములు చేసేటటువంటి సమయంలో ఎల్లాలు ఆ అంగుళీకాన్ని ధరించాలి, తప్పనిసరి. వివాహంలోనే కళ్యాణం బొట్టు, వివాహంలోనే బుగ్గన చుక్క, కాటుకతో పెట్టే ఆ చుక్క, దిష్టి చుక్క అనబడే ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఆ చుక్క వివాహంలోనే, పెళ్లి కూతురిని చేస్తేనే, పెళ్లి కొడుకుగా నిర్ణయిస్తేనే, వధువు వరుడుగా నిర్ణయిస్తేనే పెట్టుకోవలసినటువంటి అలంకారం అవుతుంది. అంతేగాని అందం కోసమో, లోకం కోసమో, ప్రచారం కోసమో, మరింకే సందర్భాలలోనో పొరపాటున కూడా పెట్టుకోకూడదు. అలాగే ఈ ఉంగరాన్ని పెళ్లి నిర్ణయం అయిన తరువాత మాత్రమే సిద్ధం చేయించాలి. ఎలాగూ పెళ్లి జరిపించేదే కదా అని ముందుగానే చిన్నగా ఉన్నప్పుడోనో, మరింకెప్పుడోనో ఇంట్లో బంగారం పడేసింది కదానో, ఇతర ఆభరణాలు చేస్తున్నాం కదానో అలా చేయించకూడదు. తాళిబొట్టు, ప్రధాన ఉంగరం, బటువు, మెట్టెలు, ఈ 4 వివాహంలో శాస్త్రబద్ధంగా ధరింపజేయవలసిన ప్రధానమైనటువంటి ఆభరణాలు కనుక వీటిని సలక్షణంగా వివాహం నిశ్చయమైన తదుపరి
పెళ్లి కూతురు నిర్ణయం చేసే సమయంలో ఆ రోజు మాత్రమే ఇంటికి తీసుకురావాలి, అలంకరింపజేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఇది సశాస్త్రీయంగా వివాహ ఆచారాలలో పాటించవలసిన విధి విధానాల్లో ఒకటి. శాస్త్రబద్ధంగా జీవించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.